రెండోది అన్న, ఇప్పుడు మా సమస్యలు ఏంటంటే అన్న, 40 ఏళ్ళుగా మా జర్నలిస్ట్ మినిమం సమస్య మేమేం కోర్టు అడగట్లే, కొంచెం ప్లీజ్ జర్నలిస్ట్ పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వమని అడుగుతా ఉన్నాం. 60 ఏళ్ళుగా పోరాటం చేస్తా ఉన్నాం. ప్రభుత్వం కార్డ్స్ ఇచ్చారు, పని చేయట్లేదు. హాస్పిటల్స్ రిజెక్ట్ చేస్తాను. పార్టీకి చెప్పాను, నిన్నటి నుంచి ప్రోగ్రామ్ తీసుకున్నాను. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అందరు ప్రజాప్రతినిధులకి పార్టీ ప్రెసిడెంట్ కొన్ని సమస్యల మీద చెప్పాలి. దాంట్లో భాగంగానే మీకు ఆ సమస్య చెప్పడానికి వచ్చాం. వాళ్ళ నుంచి ట్రై చేస్తాం. మేము అడుగుతాను ఏమిటంటే 3 సమస్యలు ఇవాళ ప్రభుత్వం చెప్తామండి. మొత్తం 1,00,000 ఇల్లు కడతాం. మనకున్న జర్నలిస్టులు ఎంత ఉన్నారన్న రాష్ట్ర వ్యాప్తంగా 11,000 నుంచి 14,000 మంది మాత్రమే ఉన్నాం. జర్నలిస్టులు మొత్తం రాష్ట్రం అంతా 13 జిల్లాలు. ప్రభుత్వం లక్షలాది ఇల్లు కడతానని చెప్పి ప్రభుత్వం ఒక్క స్టెప్తో 11,000 మంది జర్నలిస్ట్కి ఇల్లు కట్టొచ్చన్నా, చేయట్లేదు. మాకు ఇచ్చిన హెల్త్ కార్డ్స్ హాస్పిటల్స్ రిజెక్ట్, డబ్బులు కట్టాము. ప్రభుత్వం ఏం చెప్తా ఉంది, మాకు మేము ఎంప్లాయీస్తో పాటు మీకు కూడా హెల్త్ కార్డులు ఇచ్చామని చెప్తా ఉంది. కానీ ఏ హాస్పిటల్స్ పని చేయలేదన్నా. అడిగితే ఏమంటారన్నా, అయిపోతుంది చేస్తామంటున్నారు. ప్రభుత్వం ఏం స్పందించట్లేదు. 3 ఎంప్లాయీస్ కార్డ్స్ కూడా పని చేయట్లేదు. ఎలక్ట్రానిక్ మీడియా వల్ల ఏంటంటే మేజర్ సమస్య.